style. And there's his electric lyrics. And there's his electric lyrics. 1, 2, 3. Perfect. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈ రోజు నేను లక్సెస్లో ఉన్నానండి. అసలు ఈ స్టూడియో, అసలు ఈ హోమ్ స్టూడియో స్పెషాలిటీ ఏంటి, అసలు దేని గురించి చెప్పబోతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మన టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయింది అంటే మనం వండుకునే సామాన్లు లేదంటే తయారు చేసే విధానం, ఫ్రిడ్జ్, ఇవన్నీ మనం స్పెషల్గా కొనుక్కోకుండా అన్నీ అటాచ్డ్గా వస్తే ఎంత బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? సో దాని గురించే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్నీ ఎట్ ఏ టైం ఫిక్స్డ్గా ఒక బల్క్గా మనకి దొరికిపోతున్నాయండి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక్కడ ఇది స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్. దీనికి ఫిక్స్డ్గా మనకి మైక్రో ఓవెన్ అండ్ ఆల్సో ఫ్రిడ్జ్ అండ్ ఆల్సో మనకి అన్ని కంటైనర్, వాషింగ్ మెషిన్ అన్నీ కలిపి మనకి ఫిక్స్డ్గా ఇస్తున్నారండి. అంటే మనకి మ్యాచింగ్, అంటే ఇప్పుడు మనకి శారీస్కి ఎలా మ్యాచింగ్, డ్రెస్సెస్కి మ్యాచింగ్ ఎలా కావాలనుకుంటామో హోమ్ నీడ్స్ కూడా అలాగే మ్యాచింగ్ కావాలి అనుకుంటాం కదా. సో ఒక్కొక్కటి కొనుక్కునే బదులు ఇలా ఫిక్స్డ్గా కొనుక్కుంటే మీకు బల్క్గా అన్నీ ఒకేసారి దొరుకుతాయండి. అండ్ మనకి దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఈ స్టోరేజ్ ఏంటి, అసలు దీని స్పెషాలిటీ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ స్టవ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ అండి. అంటే మనం గ్యాస్ ద్వారా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే కొంచెం త్వరగా ఫాస్ట్గా అయిపోవాలి, గ్యాస్ అయిపోయింది అట్ ఎ టైం మనకి ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇది 2-in-1 అండి, ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్. సో మనకి సడన్గా గ్యాస్ అయిపోయినా కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా పనిచేస్తుంది. సో దీనికి మనకి ఇక్కడ 4 స్టవ్స్ ఇచ్చారు అండ్ మనకి 4 ఒకే సైడ్ ఇచ్చారండి. అంటే మనకి గ్యాస్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి బటన్స్ అనేవి మనకి పక్కనే ఇచ్చాడు. అంటే మనకి వంట చేసేటప్పుడు ఆవిరి అనేది వస్తూ ఉంటుంది అండ్ ఆల్సో అది అబ్జర్వ్ చేయడానికి మనకు ఒక కంటైనర్ కావాలి కదా. సో మనకి ఇక్కడ ఇచ్చారండి అవైలబుల్గా. సో దీనికి కూడా మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అండ్ ఆల్సో దీంట్లో కూడా ఒక స్పెషాలిటీ ఏంటంటే లైటింగ్ ఇచ్చారండి. మనకి ఎక్కడైనా సరే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా వంట చేసేటప్పుడు. ఒకవేళ ఈవినింగ్స్ సడన్గా కరెంట్ పోయినా లేదంటే సడన్గా మనకి ఏదైనా వస్తువు కనిపించకపోయినా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీనికి లైటింగ్ కూడా ఉంది, ఆటోమేటిక్ అనమాట. ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ చేసుకోవచ్చు. ఓవెన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సడన్గా ఏదైనా గ్రిల్ చికెన్ కానీ లేదంటే ఏదైనా వండేటప్పుడు లేదంటే హీట్ చేసుకునేటప్పుడు ఓవెన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ మైక్రో ఓవెన్ కూడా దీనికే ఫిక్స్డ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అండి. దీంట్లో మనకి దీనికి తోడు మనకి స్టోర్ చేసుకోవడానికి మన ఏదైనా ఐటమ్స్, పోపు దినుసులు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, లేదంటే ఏదైనా ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే అవి కూడా మనకి పక్కనే ఉంటే బాగుంటుంది. కొంచెం దూరంలో ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకునే లోపు చాలా టైం పడుతుంది కాబట్టి అవి కూడా మనకి ఫిక్స్ చేసుకోవడానికి లేదంటే స్టోర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. సో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టి ఉంచారు కదా, పచ్చళ్ళు లేదంటే ఫుడ్ ఐటమ్స్ లేదంటే చిన్న చిన్న వస్తువులు స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉందండి. అంటే మనం క్లీన్ చేసుకునే వస్తువులు లేదంటే చిన్న చిన్న పచ్చళ్ళు ఇవి పెట్టుకోవడానికి ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి షుగర్కి సంబంధించి అండ్ కాఫీకి సంబంధించి అండ్ మనకి ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక సెట్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఇంకా ఒక ఫెసిలిటీ ఏంటంటే అండి, మనం వండే వస్తువులు ప్రతిదీ కట్ చేసుకోవడానికి కటర్స్, ఎవ్రీథింగ్ ఈస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం వండే గరిటెలు కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అనమాట. అండ్ అవి స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి చాలా అన్ని ఫిక్స్డ్గా ఇచ్చారండి. అంటే మనకి అడ్జస్టబుల్, ఇది కూడా మనకి కావాల్సిన నచ్చిన విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఐటమ్ని మనం ఫిక్స్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఉందండి పక్కన. అంటే వెజిటేబుల్స్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవాలి అంటే వాష్ బేసిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో క్లీన్ చేసిన ఐటమ్స్ వేసుకోవడానికి అండ్ ఆల్సో వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు బౌల్స్ అవన్నీ. అండ్ మనకి అవి కడిగినవి స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక కంటైనర్ ఇచ్చారండి. అండ్ ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 4 పార్ట్స్ ఇచ్చారు. సో అంటే చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి ఒకటి అండ్ ఆల్సో పెద్ద బౌల్స్ వేసుకోవడానికి ఒకటి అండ్ ఆల్సో క్లీన్ చేసిన ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఒకటి, ఇలా 3-4 టైప్స్ ఇచ్చారండి దీంట్లో కూడా. అండ్ మనం కట్ చేసిన
లేదంటే ప్రిపేర్ చేసి వండిని పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఒక టేబుల్ టైప్ ఇచ్చారు. అండ్ ఆల్సో కాఫీ లేదంటే ఏదైనా మనం తాగడానికి హ్యాపీగా కిచెన్లో కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయాలి, వంట చేస్తూ టైం స్పెండ్ చేయాలనుకుంటారు చాలా మంది. ఇక్కడ మనకి డోర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇది జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతాయి. సో దీంట్లో కూడా మనం చాలా రకాలు స్టోర్ చేసుకోవచ్చు. అంటే గాజు ఐటమ్స్ లేదంటే చిన్న చిన్న పోపు డబ్బాలు లేదంటే పిండి పోసుకుంటూ ఉంటాం కదా, పోపు దినుసులు ఇట్లాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కప్స్, వీళ్ళు చూపించినట్టు కప్స్ ఇలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పైన లైటింగ్ కనిపిస్తుంది కదా, ఇవి వాటికే ఫిక్స్డ్ అండి. అండ్ ఇక్కడ మనకు అండ్ దీంట్లో కూడా ఒక 4 సెట్స్ ఇచ్చారండి. సో ఎవ్రీథింగ్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో మనకి నచ్చిన విధంగా మన ఇంటిని మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ స్టోర్ చేసి పెట్టారు. సో వన్స్ మీరు చెక్ చేసినట్టయితే వీళ్ళు స్టోర్ చేసిన ప్రకారంగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన విధంగా అయినా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చాలా ఇంకా ఫ్రిడ్జ్ చాలా మందికి ఇంపార్టెంట్ కదా. సో ఫ్రిడ్జ్తో పాటు ఫ్రిడ్జ్ కూడా దీనికి ఫిక్స్డ్ ఇచ్చారండి. అండ్ మీరు చూసినట్టయితే తెలుస్తుంది. సో అంటే మనకి ఫ్రిడ్జ్ కూడా అన్ని సెట్ యాస్టేజ్గా నేను ఇందాక చెప్పినట్టు మనకి ఒకేసారి అన్ని బల్క్లో కొనుక్కోవచ్చండి. ఒక్కొక్క వస్తువు కొనుక్కునే బదులు దీంట్లోనే మనకి అన్నీ దొరికిపోతాయి అనమాట. అంటే ఒక సెట్ పక్క మనం కొనేసుకుంటే దాంట్లోనే అన్ని రకాలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇది మొత్తం జర్మనీ నుంచి వస్తుందండి, జర్మనీ నుంచి వస్తుంది. మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు అక్కడ మనకి ఇంపోర్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ పడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా, అంటే మనకి డిఫరెంట్ షేడ్స్ ఎక్కువగా మనకి చాలా మందికి బ్లాక్ ఇష్టం, లేదంటే వైట్ ఇష్టం, లేదంటే క్రీమ్ కలర్, లైట్ కలర్స్, థిక్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చిన కలర్స్లో వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్ చేస్తారు. అండ్ ఆల్సో ఆర్డర్ కూడా అలాగే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని షేడ్స్ కనిపిస్తున్నాయండి. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ లేదంటే మీకు నచ్చిన మోడల్స్ డిజైన్ చేసుకోవాలి అండ్ మీకు నచ్చిన షేడ్స్ కావాలి అంటే ఓకే, వన్స్ మీరు ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయితే మీకు నచ్చిన కలర్స్ అండ్ ఆల్సో మీకు నచ్చిన షేడ్స్ అండ్ మీకు నచ్చిన మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. మరిన్ని లేటెస్ట్ మోడల్స్ చూసే ముందు ఇవాళ షాపింగ్ కోర్ట్లో ఒక బ్రేక్ తీసుకుందాం. Style. And this is Electric Lyrics.